హలో అండి, వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు మన తోటలో కొంచెం హార్వెస్ట్ ఉంది, చేసుకుందాం పదండి. ఏమేమి ఉన్నాయో చేస్తూ చూపిస్తాను మీకు. పదండి. ఇదిగోండి, ఇగో మునక్కాయలు సైజ్ బాగానే వచ్చాయి. ఇలాంటి మునక్కాయలు చాలా పైకి అయిపోయాయి. మనం అవి కోసుకోవాలంటే మనం కొంచెం కష్టపడాలి. ఇదిగోండి, ఇలా తెంపాలంటే మనకి కొంచెం హైట్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం ఇదిగోండి ఇలా ఒక అరేంజ్మెంట్ చేసుకొని పైకి ఎక్కి హార్వెస్ట్ అయితే చేసుకున్నాము. పైకి అయిపోయింది. ఇందులో బీరతీగ కూడా ఇందులోనే పాకుతుంది. దీన్ని ఎట్లా చేయాలి? ఓకే, ఫస్ట్ అయితే మునక్కాయలతో తీసుకుందాం. ఇదిగోండి, 5 మునక్కాయలు వచ్చాయి. మంచి సైజే వచ్చాయి. లాస్ట్ టైము అంటే ఈసారి బాగా వచ్చాయి. ఇంకా ఉన్నాయి. ఇవి తెంపుకుంటే వీటికి కొంచెం ఎనర్జీ సప్లై అవుతుంది. అందుకే వీటిని కోసుకున్నాను. అదండి, అట్లాగే కొంచెం బీరకాయలు కూడా ఉన్నాయి, కట్ చేసుకుందాం. ఇప్పుడు బీరకాయ కూడా ఉంది. బీరకాయ తీసుకున్నాం. ఒక అటువైపు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ పర్పుల్ క్యారెట్ సీడ్స్ వేసుకున్నాం కదండి, మొక్కలు వచ్చాయి. ఇవి దగ్గరగా ఉన్నాయి. వీటిని నారు సపరేట్ చేసుకొని వేరే కుండీలలో అయితే పెట్టుకోవాలి. అన్నీ ఒక దగ్గరే ఉంటే మనకి మొక్క ఎదుగుదల అనేది తక్కువగా ఉంటుంది. చూడండి, ఇలా తీసుకొని నేను వేరే దాంట్లో అయితే నాటుకుంటాను. చూడండి, దీంట్లో గడ్డి కూడా వచ్చింది కలుపులాగా, అది కూడా తీసేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఈ క్యారెట్ నారైతే తీసి నేను అక్కడక్కడ పెట్టుకుంటాను. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానండి. విషయం అంటే చిన్న టిప్ అనుకోండి. చిన్న టిప్ అయితే ఇది మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. అదేంటంటే, ఇలా మనము తీగజాతి విత్తనాలు పెట్టుకుంటాం కదండి, బీర, సోర, పొట్ల, ఇంకా ఏ విత్తనాలు పెట్టుకున్నా కానీ మొక్కలు వస్తాయి. కానీ 4-5 ఇంచులు వచ్చినాక
ఫస్ట్ వచ్చిన 2 ఆకులు అయితే ఉంటాయి కదండి, వీటిని అయితే మనం ఇలా కట్ చేసుకోవాలి, తీసేసుకోవాలండి. లేదు అంటే బలం అంతా దీనికే పోతుంది. అదొకటి బలం దానికి పోయే కంటే ముందు ఆ ఆకులు 2 భూమికి మట్టిలోకి అంటుకుంటుంటాయి. మట్టిలో అంటుకుని అది పెస్ట్కి గురి అవుతుంది. దాంతో మనం ఫస్ట్ ఈ 2 ఆకులను కట్ చేసుకుంటే మొక్క ఎదుగుదల బాగుంటుందండి. మనం ఫ్లై ట్రాప్స్ కట్టిన తర్వాత కూడా ఇవి పెస్ట్ అటాక్ చేస్తుంది. ఏంటో చూద్దాం. ఇక్కడ కాకరకాయ ఉంది, ఇది కాకరకాయ కట్ చేస్తాం. బీరకాయలు ఉన్నాయి కదండి. చూడండి, బీరకాయ మంచి సైజే వస్తుంది, చాలా బాగా వస్తున్నాయి. ఇంకా చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ వంకాయలు ఉన్నాయి. ప్రతి హార్వెస్ట్లో వంకాయ అయితే కంపల్సరీగా హార్వెస్ట్ చేసుకుంటున్నాము. కొంచెం ప్రతిసారి వంకాయల హార్వెస్ట్ చూసి ఇబ్బంది పడకండి, తప్పదు. గార్డెన్ అన్నప్పుడు వంకాయ చెట్లు బాగా ఏం లేవు, ఒక 7-8 ఉన్నాయి. అయినా కానీ వంకాయలు బాగా వస్తున్నాయి. వంకాయల సీజన్ ఉన్నట్టుంది, బాగా వస్తున్నాయి. ఇది కూడా ఇలా టమాటాలు స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా హార్వెస్ట్ రాలేదు, మంచిగా వస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఇది నల్లేరండి. నల్లేరు హార్వెస్ట్ చేసుకుందాము. నల్లేరుని హార్వెస్ట్ చేసుకోవాలంటే కొంచెం చేతులకు దురద వస్తుంది అంటారు, అందుకే మనం కొబ్బరి నూనె ఎత్తుకొని చేతులకి ఈ చిగుర్లు ఇవి కొట్టుకోవాలి. నల్లేరు మొక్క బాగా తినాలండి. ఇది ఈ హిందీలో దీన్ని జోడొంకా హడ్డీ అని అంటారు. కాబట్టి ఇది బొక్కలకి బాగా పనిచేస్తుంది, బొక్కలకు బలాన్ని ఇస్తుంది. బాగా పనిచేస్తుంది అంటే దాని మొక్కల మన బోన్స్కి బాగా బలాన్ని ఇస్తుంది. సో దీన్ని మన ఇవన్నీ వైద్యాలన్నీ మనమేమో కొత్తగా తెలుసుకునే వాళ్ళే కాదండి, ఇవన్నీ వెనకటి నుంచి ఉన్నాయే. ఇప్పుడు మళ్ళీ వాటిని ఏమంటారు తిరిగి వాడుతున్నాం అంతే. దాన్ని వెనకట వాళ్ళు మన పెద్దవాళ్ళు చేసుకునే మళ్ళీ మనము తెలుసుకొని పెంచుకొని తింటున్నాం, తినాలి కూడా. ఎందుకంటే దీంట్లో చాలా వాల్యూస్ ఉంటాయి. ఇది చాలా మంచి మొక్క, ఊరికేనే వస్తుందండి. దీనికి పెద్ద కేర్ ఏమి ఉండదు. తెచ్చి అలా పెట్టేసామంటే మట్టిలో
దాని లైఫ్ అది చేసుకుంటుంది. దీనికి పెద్దగా ఏమి టెస్టులు అవి ఏమి ఉండదు, ఈజీగా గ్రో అవుతుంది. నేను చిన్న మొక్క తెచ్చిపెట్టుకున్నాను, అది కూడా చూడండి ఇంత అయింది, బాగుంది. ఓకే అండి, నేను మిగతా కోసుకుంటాను. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఓకే అండి, బాయ్.